దేవనామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. దావీదు రాసిన కీర్తన అండి. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అని మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థన వినండి యేసయ్యా అని మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అని ఎంతో చక్కగా దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటలను మనం విన్నట్లయితే, దేవుని ఆజ్ఞను మనం ఆచరించినట్లయితే, అనుసరించి నడిచినట్లయితే ఆయన మన మాటలు వినే దేవుడై ఉన్నాడు. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఉదయకాలమే లేచి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, మొరపెట్టవలసిన వారమై ఉన్నాం, ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాం. మన కంఠస్వరము ప్రొద్దున్నే నిద్ర లేవగానే దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. నా మాటలు చెవిని పెట్టు అని దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా, నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థనని కూడా దేవుడు వింటాడు. ఎప్పుడు వింటాడు? ఆయన ఆజ్ఞను మనం పాటించినట్లయితే, ఆయన మాటలు ఆయన చెప్పినట్లు మనం విన్నట్లయితే, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని వాక్యం సెలవిస్తుంది. మన హృదయములో యేసుక్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసించేటట్లు మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకునే వారముగా ఉన్నాం. నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నానయ్యా అని దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారమై ఉన్నాం, మొరపెట్టే వారమై ఉన్నాం, అడిగే వారమై ఉన్నాం. మనం అడుగుచున్న ప్రతీదీ పొందుకున్నామన్న నమ్మకముతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థించాలి. ఉదయమునే తెల్ల